అతిథులుగా మనం ఆహ్వానించిన వెంటనే ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసిన కళ్యాణి మేడం గారికి, డాక్టర్ హరిత మేడం గారికి, సరస్వతి మేడం గారికి, దివ్యా మేడం గారికి ముందుగా మన సంయుక్త సేవా సంస్థ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మేడం, సంయుక్త సేవా సంస్థ గురించి ఇదే మీరు వస్తున్న మొదటి ప్రోగ్రాం కాబట్టి ఒక 2 మాటల్లో సంస్థ గురించి చెప్తాను. సంస్థని కేవలము మాకు వచ్చేటువంటి రేషన్ బియ్యం 15 కేజీలు వస్తే దాంట్లో ఒక ముగ్గురికి 5-5 కేజీలు చొప్పున ఇవ్వడంతో స్టార్ట్ అయింది ఈ సంస్థ. ఇంకా అక్కడి నుంచి దాతలు పెరగడము, మనం చేస్తున్న కార్యక్రమాలను చూసి వాళ్ళు కూడా మేము చేస్తాము అని ముందుకు రావడంతో కార్యక్రమాలను పెంచుకుంటూ వచ్చాము. ఈరోజు మన సంస్థలో 2 రకాలుగా దాతల్ని డివైడ్ చేస్తాము. ఒకటి ప్రతి నెల స్పాన్సరింగ్ ఇస్తారు, అంటే నెలవారీ చందా 500 రూపాయల నుంచి వాళ్ళు ఎంత ఇవ్వగలరో అంత వరకు. మనం మ్యాక్సిమం మినిమం అడిగేది 500 అడుగుతాము. ఆ 500 నెలవారీ చందా వచ్చేదాన్ని బట్టి అంగవైకల్యం ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు, రేషన్ కార్డు అవి లేని వాళ్ళకి నెలవారీ సరుకులు, బియ్యం అవి ఇస్తుంటాం. ఇంకొకటి పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం, తల్లిదండ్రులు లేని పిల్లలకి, లేదు తల్లి ఉండి తండ్రి లేని పిల్లలకి, ఎవరైనా ఆదరణ లేని పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి 4000 ఖర్చు పెడతాం మేడం నెలకి. ఆ 4000లో 2000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి గ్రాసరీస్, బియ్యము, నిత్యావసర సరుకులు ఇస్తూ ఉంటాము. 1000 రూపాయలు వాళ్ళ పేరు మీద ఫిక్స్ చేస్తాం. ఈ అమౌంట్ ఏంటంటే వాళ్ళ 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం దాన్ని ఉపయోగిస్తాము. మిగిలిన 1000 వాళ్ళ కోసంగా పెట్టిన ఈ ట్యూషన్, మనం ఈవినింగ్ ట్యూషన్ సెక్షన్ పెడుతుంటాం అన్నమాట. ఈ ట్యూషన్లో మనం అడాప్ట్ చేసుకున్న పిల్లలకి చదువు చెప్పించడం కోసం పెట్టే టీచర్లకి, ఈ బిల్డింగ్ రెంట్ కోసం ఆ 1000 అనేది యూజ్ చేస్తుంటాము. ఇలానే కాకుండా మన సంస్థ ద్వారా మొక్కలు నాటడము, టైలరింగ్ శిక్షణలు, బ్యూటీషియన్ కోర్సులు, మగ్గం కోర్సులు, ఇలా మనం ఎన్ని విధాలుగా అయితే అవసరమైన వాళ్ళకి సహాయం చేయగలమో అన్ని విధాలుగా మన శక్తికి తగ్గట్టుగా ఈ సంస్థ ద్వారా చేస్తూ ఉంటాము. కేవలం సంయుక్త సేవా సంస్థ ద్వారా మనం ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాము అంటే అది ఒక దాతల సహకారం మాత్రమే. ఈరోజు మనం దాదాపు 8 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని, ఇంతకుముందు ఎక్కువ మంది ఉన్నారు, కాకపోతే ప్రస్తుతానికి 8 కుటుంబాలకు మనం నిత్యావసర వస్తువులు అందజేస్తున్నాము. దానికి స్పాన్సర్లుగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్, రాధా మేడం గారు, డాక్టర్ సతీష్ సార్, ఉషారాణి మేడం గారు, డాక్టర్ ఆనంద్ సార్, మాధవి లతా మేడం గారు, డాక్టర్ సుబ్బారెడ్డి సార్, పద్మజ మేడం గారు, డాక్టర్ శ్రీధర్ సార్, ఝాన్సీ మేడం గారు, డాక్టర్ పార్థసారథి రాజు సార్, ఉషారాణి మేడం, జాహ్నవి మేడం గారు, నితిన్ కుమార్ సార్, నిఖిలా మేడం గారు, పచ్చిపులుసు వేదవ్యాస్ గారు, వీళ్ళందరి సహకారంతో మనం అడాప్ట్ చేసుకున్న 8 మందికి నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేస్తూ ఉంటాం మనం. ఇవి మన సంస్థ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. సో వీటన్నిటికీ ఇంత సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి మన సంస్థ సభ్యులకి, దాతలకి, అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఇస్తున్నటువంటి ఈ సహకారం ఇలానే సంయుక్త సేవా సంస్థకి కొనసాగితే మరిన్ని కార్యక్రమాలు సంస్థ ద్వారా చేయగలమని తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇచ్చేసినటువంటి ఈనాడు సంయుక్త సేవా సంస్థ తరఫున పేదలకు ఈ చిల్లర సామాన్లు, బియ్యం ఇచ్చేటువంటి దాతలకు ముందుగా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీర్వాదాలు. ఇలా ప్రతి నెల కొంతమంది దాతలు ముందుకొచ్చి మీ జీవనోపాధి కోసము, నడవలేక ఉండే వాళ్ళ కోసము, అలాగే ఏమి కుటుంబం గడవని వాళ్ళ కోసము ఎంతో దయతోటి, జాలితో, కరుణతోటి మీకు కడుపు నిండా తిండి పెట్టాలని, కనీసం ఏదో కొంత ఒక నెలన్నా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ దాతలు ముందుకొచ్చి మీకు ఇస్తున్నారమ్మా. వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. వాటితోటే మీరు మీ కుటుంబాన్ని గడపాలి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే అవి తీసుకెళ్ళి అమ్ముకోవటం అలా చేస్తారమ్మా, చూశాను నేను చాలా వరకు. అలా ఎవరూ కూడా చేయొద్దమ్మా. మీరు మీ కుటుంబం బాగుండాలని, మీరు కడుపు నిండా తిని బాగుండాలనే ఉద్దేశంతో ఇస్తున్నారు ఇవి. వీటిని మీరు దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండమ్మా.
మీరందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ దాతలందరూ కూడా మీకు ఇలా ఇస్తున్నారు. ఒక్కో నెల అందరికీ ఒకసారి ఇవ్వలేరు కాబట్టి ప్రతి నెల కొంతమందిని ఎన్నుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంయుక్త సేవా సంస్థ నిర్వాహకులైనటువంటి సురేంద్రకి మరియు లిఖితకు నా అభినందనలు, ఆశీర్వాదాలు. ఓకే, సారు మేడం చాలా చక్కగా మంచిగా చేస్తున్నారు. మీరు బాగా చదువుకొని మాకు మంచి స్థాయికి రావాలి. మాకు తోచిన సహాయం మేము కూడా చేస్తాము. అందరూ బాగా చదువుకోండి. సార్కి అసలు ఇంత హెల్ప్ చేస్తున్నారంటే ఎంత గొప్ప మనసు ఉంది సార్ కానీ మేడం కానీ. దానికి తగ్గట్టుగా మీరు కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయికి రావాలి. ఓకేనా? మీకు ఏ అవసరమైనా కూడా మేము కూడా హెల్ప్ చేస్తాం. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనసు అందరికీ ఉండదు, చాలా కొద్ది మందికి మాత్రమే దేవుడు ఆ మనసుని ఇస్తాడంట. అలాంటిది మీకోసం వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు మీకోసం ఏం చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో మీరు దాన్ని గుర్తించుకొని కష్టపడి చదివి వాళ్ళకి పేరు తీసుకురావాలి మీరు. ఓకేనా? మీకు చాలామంది అట్లాగే హెల్ప్ చేస్తారు. మీరు మంచిగా చదువుకోవాలి. ఒక చదువు ఒక్కటే మన ఫ్యూచర్ని మారుస్తుందంట. ఓకేనా? మంచిగా చదువుకొని వీళ్ళకి మంచి పేరు తీసుకొస్తే వీళ్ళు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి మీలాంటి పిల్లల్ని చాలామందిని గొప్ప వాళ్ళుగా తయారు చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు సంయుక్త సేవా సంస్థలో డాక్టర్ శ్రీధర్ సార్, ఝాన్సీ మేడం మాకు సహాయం చేశారు, గ్రోసరీస్ ఇచ్చారు. అలాగే సంస్థలో నుంచి అడాప్ట్ చేసుకున్న పిల్లలకి కూడా సరుకులు ఇచ్చారు. మాకు సహాయం చేసినందుకు సార్ డాక్టర్ శ్రీధర్ సార్కి, ఝాన్సీ మేడంకి ధన్యవాదాలు. సంవత్సరాలుగా ఎన్నో సహాయాలు చేస్తున్న ఆనంద్ డాక్టర్ సార్కి, మాధవలత మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు దుర్గా పావని. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నా సహాయం చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ సార్కి, రాజా మేడంకి, అలాగే నెలవారి సరుకులు ఇస్తున్నందుకు హృదయపూర్వక నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు శివనాగేశ్వరి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు సహాయం చేస్తున్న నితిన్ కుమార్ సార్, నిఖిలా మేడంకి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 9వ తరగతి చదువుతున్నాను. మాకు సహాయం చేస్తున్న డాక్టర్ పార్థసారథి సార్, ఉషారాణి మేడము, జాహ్నవి మేడంకి ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారం. సంయుక్త సేవా సంస్థ ద్వారా మా పాపకి మా పాపకి నెలవారీ సరుకులు అందిస్తున్న డాక్టర్ సతీష్ కుమార్ సార్కి, డాక్టర్ ఉషారాణి మేడం గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నేను 5th క్లాస్ చదువుతున్నాను. నాకు సహాయం చేస్తున్న పి వెంకన్న సార్కి, పార్వతి మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు సాయి దుర్గా. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నన్ను మా అక్కని అడాప్ట్ చేసుకున్న రాజేంద్ర సార్కి, రాధా మేడంకి నా ధన్యవాదాలు.